అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఏంటి ఈరోజు వినాయక చవితి కాదు కదా అనుకుంటున్నారా? కానీ మనకి వినాయక చవితి నెల రోజుల ముందే స్టార్ట్ అయిపోతుంది కదా! పందిర్రాట అని, మండపం అని, వినాయకుని విగ్రహం తెచ్చుకోవడం అని ఇలా చాలా. ఈ వినాయక చవితికి మనమైతే చాలా ఆరోగ్యకరంగా ఇంటిల్లపాది పిల్లలతో సహా తినే విధంగా పప్పుండ్రాలైతే చేసుకుందాము. ఈ పప్పుండ్రాలనేది మన వినాయక స్వామికి చాలా ఇష్టమైనవండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మంచిగా చేసుకునే విధంగా ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను వచ్చేయండి. దీనికోసం ముందుగా ఉదయాన్నే లేచిన వెంటనే కందిపప్పునైతే బాగా కడిగి నానపెట్టుకోండి వాటరేసి. దీన్నైతే ఒక సైడ్‌న పెట్టుకోండి. ఇది నానే లోపల మనం ఏం చేద్దాము అంటే ఉండరాలు చుట్టుకోవడానికైతే రెడీ చేసుకుందాము. దీనికోసం అయితే ఇక్కడ నేను గోధుమ నూకైతే ఉపయోగిస్తున్నాను. మీరు గోధుమ నూకైనా ఉపయోగించొచ్చు, లేదు అనుకుంటే బియ్యం పిండైనా సరే ఉపయోగించొచ్చు. ఏదైనా సరే బానే ఉంటుంది. చిన్నపిల్లలు తింటారు కదా! గోధుమ నూకైతే కొంచెం ఉండలనేవి మెత్తగా ఉంటాయని చెప్పి నేను గోధుమ నూక ఉపయోగిస్తున్నాను. దీనికోసం కడాయిలో వాటర్ వేసుకొని అందులోనే కొంచెం సాల్టు, అలాగే మీ తీపికి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసుకోండి. హెల్తీ వెర్షన్‌లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బెల్లం అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు పంచదార యూజ్ చేసే కంటే కూడాను బెల్లం అనేది ఉపయోగించుకుంటే హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ లోపల ఈ బెల్లం అంతా కరిగే లోపల మనం నానబెట్టుకున్న కందిపప్పునైతే కుక్కర్‌లో వేసి అయితే కుక్ చేసుకుందాము. దీనికి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఉడికిన తర్వాత మనము ఎలా అయినా సరే వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం కదా! సో, అందుకని చెప్పైతే ఇందులో అయితే నేను వాటర్ అలాగే సాల్ట్ మీరు ఇప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు. లేదంటే కుక్ అయిన తర్వాత అయినా యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ ఉంచుకోండి. ఈ లోపల పప్పు అనేది కుక్ అయ్యే లోపల మనకు బెల్లం కరిగిపోతుంది కదా! అందులో అయితే గోధుమ నూకని ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. మీరు కలపకుండా యాడ్ చేసుకున్నారనుకోండి గోధుమ నూక అనేది ఉండలు కట్టేస్తుంది. ఈవెన్ బియ్యం పిండి అయినా సరే మీరు కలుపుతూ అయినా యాడ్ చేసుకోవాలి. కలపకుండా మీరు యాడ్ చేసుకుంటే ఉండలు కట్టేస్తుంది అని చెప్పాను కదా! ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మెల్లగా కలుపుతున్నాను. కానీ మీరైతే స్పీడ్‌గా కలుపుతూ అంతా పిండి అనేది చిక్కగా అయ్యేంత వరకు మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నది ఒక 2 పర్సన్స్ ఉన్న ఫ్యామిలీకి 2 డేస్ సరిపోయేలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ క్వాంటిటీకి అడ్జస్ట్ చేసుకున్నట్టు బెల్లం యాడ్ చేసుకోవాలి. మీ తీపికి అడ్జస్ట్ అయ్యేటట్టు. పిండి కూడా అంతేనండి. ఇలా చిక్కబడిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత దీన్నైతే ఉండలుగా చుట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఆయిల్ యూజ్ చేసుకొని ఉండలు చుడుతున్నాను. అంతే చేతికి పిండి అనేది స్టిక్ అవ్వకుండా ఉండటానికి. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నాలాగా మీరు ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పప్పుండలు చేసుకునేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నంత పెద్ద ఉండలు కాకుండా చిన్నగా అయితే ఉండలు చుట్టుకోవచ్చు. మీకు టైం లేదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కొంచెం పెద్దగా చుట్టుకోండి. లేదు అనుకుంటే మాత్రం పప్పుండలు అనేవి ఎంత చిన్నగా మీరు చేసుకుంటే ఆ పప్పు బెల్లం అనేది లోపలికి అంత పట్టి అంత టేస్టీగా మీకు ఉంటాయి. ఇవి ఏంటి అంటే మనకి 3-4 డేస్ అనేది నిల్వ ఉంటాయండి మనకి. మనం ఈవెన్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా సరే 2 డేస్ నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మోర్ దెన్ 1 వీక్ అనేది మనకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనము బెల్లం, పప్పు అన్నీ కలిపి పాకం తీసి వేసుకుంటాం కదా! అందుకని ఇక్కడైతే అమ్మ అండ్ మా హస్బెండ్ అయితే పప్పుండలు చుడుతున్నారు. ఐయామ్ గ్లాడ్ ఏంటి అంటే నాకు ఏ ఫెస్టివల్ అయినా సరే మా హస్బెండ్ నాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. ఇలా మనకి హెల్పింగ్ చేసే పార్ట్నర్ ఉంటే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది అండ్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. మీ పార్ట్నర్ కూడా మీకు ఫెస్టివల్స్ టైంలో ఇలా హెల్ప్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. అండ్ పప్పుండలన్నీ చుట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏంటి అంటే ఇలా పాకం అయితే రెడీ చేసుకుందాము. ఈ పప్పుండలకి మనకేమి పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవడమే. బెల్లం అంతా కరిగి జస్ట్ చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ బెల్లం అనేది పాకం వచ్చే లోపల మనకి విజిల్ వచ్చిన పప్పు ఉంటుంది కదా, దాని ఇలా మెత్తగా మనం అనేది కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ అనేది మీరు కుక్కర్ పెట్టేటప్పుడు యాడ్ చేసుకోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ లోపల మనకి బెల్లం అనేది పాకం వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ పప్పు అనేది నేను మెత్తగా మెదుపుకున్నాను. ఎందుకంటే మా బాబు చిన్నోడు కదా తింటాడు అని. కానీ పప్పు అనేది చిన్న చిన్న పలుకుగా ఉన్నా సరే మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఒకసారి మీకు అలా కావాలంటే అలా ట్రై చేయండి. లేదా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ మెదిపి పెట్టాలి ఎందుకు అంటే ఇలా అయినా సరే మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా నేను ఇక్కడ చూపించేటట్టు బెల్లం అనేది పాకం వస్తే చాలు. లేదు మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే బయట ఉంచుకుంటాం ఒక 2 డేస్ అనుకుంటే ఇంకొంచెం ముదిరిపాకం వచ్చేంత వరకు ఉంచుకొని అందులో మీరు పప్పు అనేది కలుపుతూ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. ఇదైతే చాలా బాగుంటుందండి అండ్ మనకి హెల్తీ కూడాను. పిల్లలకైతే మనం హ్యాపీగా పెట్టొచ్చు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పెట్టేయొచ్చు.
బెల్లం పాకంలో పప్పు వేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ సరిపోదు అనిపించుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదొకసారి బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని మనం పక్కన పెట్టుకున్న పప్పు ఉండ్రాలు అనేది యాడ్ చేసేసుకోవడమే. పప్పు ఉండ్రాలు యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టి బాగా కలపొద్దు. ఇలా అట్ల రేఖతో కలుపుకోండి. లేదనుకుంటే అవనేవి మెదిగిపోవచ్చు కదా ఉండ్రాళ్ళు అనేవి. అంతేనండి ఫైనల్‌గా. వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాళ్ళు అయితే మనకి రెడీ అయిపోతాయి. ఇవి వేడిగా ఉండేటప్పుడు ఇలా పలచగా ఉంటాయి. మనకి చల్లారిన తర్వాత ఇలా చిక్కబడిపోతాయి. చిక్కబడకూడదు అనుకుంటే వేడిగా ఉండేటప్పుడు ఇంకొంచెం గ్రేవీగా ఉండేటప్పుడు దించేసుకోండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు కావాలంటే కొబ్బరి కూర యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే మా నాన్నగారు తినకూడదు. అందుకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.